హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనము సెవెంత్ క్లాస్ బాల్ మహాభారత్ కథ, ఆ, మనకి ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో అవి మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ ఆల్రెడీ నేను ఆ వీడియో పెట్టాను. యూ కెన్ గో టు ద విష్ లిస్ట్, ప్లేలిస్ట్ ఉంటుంది బాల్ మహాభారత్ కథ అని. సో అందులో టూ చాప్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో థర్డ్ చాప్టర్ పేరేంటి? భీష్మ ప్రతిజ్ఞ. ఓకే. సో భీష్మ ఎవరు? మనకి సెకండ్ చాప్టర్ లో దేవ్రత్ గురించి చదివాం కదా, దేవ్రత్. సో ఆ దేవ్రతే భీష్మ అన్నమాట. ఓకే. సో ఆయనని తర్వాత భీష్మ అని పిలుస్తారు. ఎందుకు ఏంటి అసలు ప్రతిజ్ఞ? ప్రతిజ్ఞ అంటే లైక్ ఒక ప్రామిస్, ఒక సంకల్పం తీసుకోవడం, అంటే దానిపైన స్టాండ్ అవ్వడము. ఏదైనా ఒకటి అనుకుంటే దానిపైనే స్టాండ్ అవ్వడం, అంటే ఇంకా దాని నుంచి దాటకపోవడం ప్రతిజ్ఞ. ఓకే. ఒకసారి ఒక ప్రామిస్ చేస్తే దానిపైనే నిలబడ్డం. సో భీష్మ ఏం ప్రతిజ్ఞ చేశాడు, ఆయనకు ఆ భీష్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఓకే, ఇదంతా ఈ చాప్టర్ లో తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో దేవ్రతే భీష్మ. సో సెకండ్ చాప్టర్ ఎండింగ్ లో ఏమైంది? సో దేవ్రత్ వాళ్ళ ఫాదర్ తో, వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటుందో గంగా నది, తను ఇచ్చేస్తుంది కదా శాంతానుకి. సో తను వాళ్ళ కుమారుడిని దేవ్రత్ ని తీసుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యంకి తిరిగి వచ్చేస్తాడనమాట. సో ఆ, ఏంటి? తేజస్వి పుత్ర, ఇప్పుడు నేను లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. సో तेजस्वी पुत्र को पाकर राजा प्रफुल्लित मन से नगर को लौटे और देवव्रत राजकुमार के पद को सुशोभित करने लगे. సో ఏంటి? వాళ్ళ పుత్రు, ఇక్కడ పుత్ర ఎవరు? దేవ్రత్. సో తనని తీసుకొని రాజా శాంతాను మళ్ళీ వాళ్ళ కింగ్డమ్ కి వచ్చేస్తారనమాట, వాళ్ళ సిటీకి వచ్చేస్తారు. తర్వాత దేవ్రత్ అక్కడ ప్రిన్స్ అవుతాడు. సో వాళ్ళ ఫాదర్ కింగ్ అంటే తను ప్రిన్సే కదా, సో తను ప్రిన్స్ అవుతాడు. 4 वर्ष और बीत गए. एक दिन राजा शांतनु यमुना तट की ओर घूमने गए तो वहां अप्सरा सी सुंदर एक तरुणी खड़ी दिखाई दी. तरुणी का नाम सत्यवती था. సో 4 years పాస్డ్ అవే. బీత్ గయే అంటే 4 years గడిచిపోయాయి. సో ఒక రోజు ఏమైంది? రాజా శాంతాను యమునా తట్, యమునా రివర్ షోర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఇట్లా తిరగడానికి వెళ్తే అక్కడ ఒక లేడీని చూశారు. తను తన పేరు సత్యవతి అన్నమాట. తరుణి అంటే ఇక్కడ లేడీ అని, స్త్రీ అని అర్థం. సో తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సుందర్ అంటే బ్యూటిఫుల్. సో తనని చూశాడనమాట. गंगा के वियोग के कारण राजा के मन में जो विराग छाया हुआ था वह इस तरुणी को देखते ही विलीन हो गया. సో తను వాళ్ళ వైఫ్ గంగా కూడా, అంటే దేవ్రత్ వాళ్ళ మదర్ గంగా ఉండే కదా. సో తన నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుండి తను దూరంగా ఉంటున్నాడు. సో ఇప్పుడు తినని చూసిన తర్వాత హీ స్టార్టెడ్ లైకింగ్ హర్, సత్యవతిని లైక్ చేశాడనమాట. ఉస్ సుందరి కో అప్ని పత్ని बनाने की इच्छा उनके मन में बलवती हो उठी और उन्होंने सत्यवती से प्रेम याचना की. సో హీ స్టార్టెడ్ లైకింగ్ హర్ అండ్ ఆస్క్డ్ హర్ దట్ ఐ వాంట్ టు మ్యారీ యూ అనేసి చెప్దాం అనుకున్నాడు అనమాట. సో సత్యవతి బోలి, చెప్పాడు. సత్యవతి బోలి, మేరే పిता मल्लाहों के सरदार है, पहले उनकी अनुमति ले लीजिए, फिर मैं आपकी पत्नी बनने को तैयार हूँ. సో మా ఫాదర్, మీరు వెళ్ళి ఫస్ట్ మా ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అనుమతి అంటే పర్మిషన్. సో తీసుకోవాలి. నేను ఐఎమ్ రెడీ టు బీ యువర్ వైఫ్, కానీ ఫస్ట్ మీరు మా ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి దానికోసం అని చెప్తుందన్నమాట. సో राजा शांतनु ने जब अपनी इच्छा उन पर प्रकट की तो केवट राज ने कहा, आपको मुझे एक वचन देना होगा. సో రాజా శాంతాను వెళ్ళి సత్యవతి వాళ్ళ ఫాదర్ తో అడిగారనమాట, ఇట్లా నేను మీ డాటర్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అడిగారు. సో వాళ్ళ ఫాదర్ పేరేంటి? కేవట్ రాజ్. సో అప్పుడు తను ఏమన్నాడు? కేవట్ రాజు, సరే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, కాకపోతే నాకు ముందు ఒక ప్రామిస్ చేయాలి. వచన్ అంటే ప్రామిస్ చేయాలి అని అడుగుతాడు. రాజానే కహా, జో మాంగోగే దూగా దూంగా యది వహ మేరే లియే అనుచిత్ నా హో. సో అప్పుడు రాజా శాంతాను ఏమన్నారు? నేను ఏం అడిగినా ఇస్తాను మీరు, ఒకవేళ అది నాకు రాంగ్ అనిపిస్తే మాత్రం చెయ్యను. ఓకే, కరెక్ట్ అనిపిస్తే చేస్తాను, అనుచిత్ అంటే నాకు అది రాంగ్ అనిపిస్తే మాత్రం నేను చెయ్యను అని చెప్తాడు అనమాట. केवट राज बोले, आपके बाद हस्तिनापुर के राज सिंहासन पर मेरी लड़की का पुत्र बैठेगा, इस बात का आप मुझे वचन दे सकते हैं. సో ఏమంటాడు కేవట్ రాజ్? మీ తర్వాత ఎవరైతే రాజు అవుతారో అది నా కూతురి కొడుకులు మాత్రమే అవ్వాలి, అంటే సత్యవతి కొడుకులు మాత్రమే అవ్వాలి, ఇంకెవ్వరూ అవ్వకూడదు అనేసి అడుగుతాడు. నువ్వు అట్లా ప్రామిస్ చేస్తావా నాకు అని అడుగుతాడు. కేవట్ రాజ్ కి షర్త్ రాజా శాంతాను కో నాగ్వార్ లగి, నాగ్వార్ లగ్న అంటే నచ్చకపోవడం.
సో ఇష్టం అనిపించకపోవడము. సో కేవట్ రాజ్ పెట్టిన ఈ కండిషన్ తనకి శాంతనుకి నచ్చలేదు అనమాట. गंगा सुत को छोड़कर अन्य किसी को రాజగద్దీ పర్ बैठाने की कल्पना तक उनसे ना हो सकी. గంగా సుత్, ఇక్కడ గంగా సుత్ అంటే ఏంటి? కొడుకు. గంగా ఎవరు? శాంతను వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఉండే కదా. సో గంగా సుత్ ఎవరు ఇక్కడ? దేవ్రత్. సో అట్లా దేవ్రత్ ని వదిలిపెట్టేసి ఇంకా వేరే వాళ్ళని ఎవరినో రాజుని చేయడం తనకి అస్సలు ఇష్టం లేదనమాట. అసలు ఆ ఊహే తనకి ఆ, ఆ, తను ఆ కల్పన అంటే జస్ట్ అది ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాడు అనమాట. निराश और उद्विग्न मन से वह नगर की ओर लौट आए, किसी से कुछ कह भी ना सके, पर चिंता उनके मन को कीड़े की तरह కుతర్ కుతర్ కర్ ఖానే లగి. సో నిరాశ అంటే తను చాలా నిరాశగా మళ్ళీ వాళ్ళ సిటీకి వచ్చేసారనమాట. ఎవరితో ఏం చెప్పలేదు. కానీ ఆయన మొత్తం మనసులో మాత్రం ఆ మైండ్ లో అంతా అదే నడుస్తుంది అనమాట. అంటే అసలు ఎందుకు ఇలా అవుతుంది, తను ఎందుకు అట్లా ఓ देवव्रत ने देखा कि उसके पिता के मन में कोई ना कोई व्यथा समाई हुई है. సో దేవ్రత్ చూసాడనమాట వాళ్ళ ఫాదర్ ఎందుకు అట్లా డల్ గా ఉంటున్నారు, ఏదో ఉంది, ఏదో జరిగింది అనేసి అనుకుంటాడనమాట. एक दिन उसने शांतानु से पूछा, पिताजी, संसार का कोई भी सुख ऐसा नहीं है जो आपको प्राप्त ना हो, फिर भी इधर कुछ दिनों से आप दुखी दिखाई दे रहे हैं, आपको किस बात की चिंता है. సో అప్పుడు దేవ్రత్ వాళ్ళ ఫాదర్ తో అంటాడనమాట, ఈ వరల్డ్ సంసారం అంటే ప్రపంచం, ఈ ప్రపంచంలో ఎలాంటి హ్యాపీనెస్ అయినా కూడా ఎలాంటి వస్తువైనా మీకు ఈజీగా దొరుకుతుంది. కానీ మీరు ఎందుకు కొన్ని రోజుల నుంచి ఇంత డల్ గా కనిపిస్తున్నారు? ఆ, ఎందుకు అట్లా సాడ్ గా కనిపిస్తున్నారు? అసలు ఏమైంది, ఏంటి మీ ప్రాబ్లం అనేసి అడుగుతాడనమాట. यद्यपि शांतनु ने गोलमाल बातें बताई, फिर भी कुशग्र बुद्धि देवव्रत को बात समझते దేర్ నా లగి. సో శాంతను ఏంటంటే దేవ్రత్కి ఏం చెప్పలేదు, అసలు ఏమైంది అనేసి చెప్పలేదు. బట్ స్టిల్ దేవ్రత్ చాలా స్మార్ట్ కదా, చాలా క్లెవర్ అనమాట. తను దేవ్రత్ చాలా స్మార్ట్ అండ్ క్లెవర్. సో తను అర్థం చేసుకున్నాడు, లేదేదో ఉంది నాకు చెప్పట్లేడు అనేసి అర్థం చేసుకున్నాడు. उन्होंने राजा की सारथी से पूछताछ करके उस दिन केवट राज से यमुना नदी के किनारे जो कुछ बातें हुई थी उनका पता लगा लिया. సో ఏం చేశాడు దేవ్రత్? రాజాకి సారథి అంటే రథం నడిపిస్తారు కదా. సో తన దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, అసలు ఏమైంది అని అడిగితే ఆ రోజు యమునా నది అక్కడ రివర్, యమునా రివర్ షోర్ దగ్గర ఏదైతే అయ్యిందో అదంతా తెలుసుకుంటాడనమాట. पिताजी के मन की व्यथा जानकर देवव्रत सीधे केवट राज के पास गए और उनसे कहा कि वह अपनी पुत्री सत्यवती का विवाह महाराज शांतनु से कर दे. సో ఇదంతా తెలుసుకొని దేవ్రత్ కేవట్ రాజ్ దగ్గరికి వెళ్తాడనమాట. కేవట్ రాజ్ ఎవరు? సత్యవతి వాళ్ళ ఫాదర్. సో తన దగ్గరికి వెళ్ళేసి మీ కూతుర్ని మా ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేయండి అనేసి అడుగుతాడనమాట. केवटराज ने वही షరత్ दोहराई जो उन्होंने శాంతాను के सामने रखी थी. दोहराई అంటే రిపీట్ చేయడం. సో అదే కండిషన్ ని మళ్ళీ చెప్పాడనమాట, ఏదైతే శాంతానుతో చెప్పాడు. देवव्रत ने कहा, यदि तुम्हारी आपत्ति का कारण यही है तो मैं वचन देता हूँ कि मैं राज्य का लोभ नहीं करूंगा, सत्यवती का पुत्र ही मेरे पिता के बाद राजा बनेंगे. సో దేవ్వ్రత్ అన్నాడు, ఒకవేళ నీకు ఇదే ప్రాబ్లం అయితే అంటే మీ ఎవరైతే సత్యవతికి కొడుకులు పుడతారో వాళ్ళే కింగ్ అవ్వాలి అనేది నీ కండిషన్ అయితే, ఎస్ నేను రాజ్యం గురించి ఆశించను. లోబ్ నహి కరుంగా అంటే నేను రాజ్యానికి ఆశించను, మీ మనవళ్ళే సత్యవతి వాళ్ళ కొడుకులే రాజులు అవుతారు, నేను నీకు చెప్తున్నా బనేగా అని చెప్తానన్నమాట, ప్రామిస్ చేస్తున్నా అని చెప్తాడు. కేవట్ రాజ్ ఇస్సే సంతుష్ట్ నా హుయే. ఇంకా కేవట్ రాజ్ స్టిల్ ఇంకా అయినా సాటిస్ఫై అవ్వలేదు అనమాట ఈ ఆన్సర్ తో. उन्होंने और दूर की सोची, बोले, आर्यपुत्र, इस बात का मुझे पूरा भरोसा है कि आप अपने वचन पर अटल रहेंगे, किंतु आपकी संतान से मैं वैसी आशा कैसे रख सकता हूँ. సో ఏమన్నాడు కేవట్ రాజ్, ఓకే మీరు చాలా మంచి వాళ్ళు, సో మీరు ఇచ్చిన ప్రామిస్ నేను నమ్ముతాను, నాకు మీ మీద నమ్మకం ఉంది. కానీ మీ తర్వాత మీకు ఒకవేళ కొడుకులు పుడితే మరి ఒకవేళ వాళ్ళు రాజ్యం కింగ్ థ్రోన్ ఏదైతే ఉంటుందో సింహాసనం, దాని గురించి ఆశిస్తే ఒకవేళ వాళ్ళు రాజులు కావాలనుకుంటే ఎట్లా అని అంటాడు అనమాట. ఆప్ జైసే వీర్ కా పుత్ర బి వీర్ హీ హోగా. మీకు మీలాంటి వాళ్ళ పుట్టే కొడుకులు కూడా మీలాగానే ఉంటారు, చాలా బ్రేవ్ గా కరేజియస్ గా ఉంటారు. సో వాళ్ళు ఎట్లా వదులుకుంటారు మరి ఆ కింగ్డమ్ ని అని అడుగుతాడు అనమాట. बहुत संभव है कि वह मेरे नाती से राज्य छीनने का प्रयत्न करे. నాతి అంటే ఇక్కడ గ్రాండ్ సన్స్.
సో సో ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ మా గ్రాండ్ సన్స్ నుండి వాళ్ళు ఆ కింగ్డమ్ ని తీసేసుకునే ఛాన్స్ ఉంది అని అంటారు అనమాట. ఇస్కే లియే ఆప్కే పాస్ క్యా ఉత్తర్ హై, ఇప్పుడు చెప్పు మరి నువ్వేమంటావో అని అంటాడు అనమాట. సో కేవట్ రాజ్ కా ప్రశ్న अप्रत्याशित था, उसे संतुष्ट करने का यही अर्थ हो सकता है कि देवव्रत अपने भविष्य का भी बलिदान कर दे, किंतु पितृभक्त देवव्रत इससे जरा भी विचलित ना हुए. సో ఇది కేవట్ రాజ్ ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాడనేసి అస్సలు ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్ అడిగాడు. సో ఉసే సంతుష్ట్ కర్నే కా యహీ అర్థ్ హో సక్తా హై కి దేవ్రత్ అప్నే భవిష్య. సో తనని అతనికి సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వాలి అని అంటే తన ఫ్యూచర్ ని తను పనంగా పెట్టాలి, అంటే ఫ్యూచర్ ని వదులుకోవాలి తను, అంటే మంచి ఫ్యూచర్ ని వదులుకోవాలి. సో కింతు పితృభక్త్ దేవ్రత్ ఇస్సే జరాబే విచలిత్ నా హుయే. సో దేవ్రత్ కి తన తండ్రిపై ఉన్న ప్రేమతో అసలు కొంచెం కూడా వెనకడిగి వేయలేడు అనమాట. అంటే నేనెందుకు కింగ్ అవ్వద్దు, నా కొడుకులు ఎందుకు కింగ్స్ అవ్వద్దు అనేసి కొంచెం కూడా ఆలోచించకుండా గంభీర్ స్వర్ మే ఉన్హోనే యహ కహా, మే జీవన్ భర్ వివాహ్ నహీ కరూంగా, ఆజన్మ బ్రహ్మచారి రహూంగా. సో చాలా సీరియస్ టోన్ లో ఏం చెప్పారంటే, నేను లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోను, జీవన్ భర్ వివాహ్ నహీ కరూంగా, ఆజన్మ బ్రహ్మచారి రహూంగా, మొత్తం నా జీవితాంతం నేను ఒక బ్రహ్మచారి లాగానే ఉంటాను, అంటే నో మ్యారేజ్ నో కిడ్స్ నథింగ్, నేను అలానే ఉంటాను అనేసి ప్రామిస్ చేస్తాడనమాట. మేరే సంతాన్ హీ నా హోగి, అప్ తో తుమ్ సంతుష్ట్ హో. సో అప్పుడు నాకు పిల్లలే పుట్టారు కాబట్టి పిల్లలే పుట్టారు, సో ఆర్ యూ హ్యాపీ నౌ, నీకు దొరికిందా ఆన్సర్ అని అడుగుతాడనమాట. కిసీ కో ఆశా నాతి కి తరుణ్ కుమార్ ऐसी కఠోర్ ప్రతిజ్ఞ కరెంగే. సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట దేవ్రత్ అట్లాంటి ఒక ప్రామిస్ చేస్తాడనేసి. ओके, అందుకే దాన్ని देवव्रत ने भयंकर प्रतिज्ञा की थी, इसलिए उस दिन से उनका नाम ही భీష్మ పడ్ గయా. సో ఇట్లాంటి ఒక భయంకర్ అంటే యాక్చువల్గా లైక్ డేంజరస్ అన్నట్టు, కానీ అట్లాంటి ఒక ప్రామిస్ చేశాడు, అంటే ఎవ్వరు చేయని ప్రామిస్ చేశాడు కాబట్టి అప్పటి నుండి తన పేరు భీష్మ అనేసి మారిపోయింది అనమాట. అందుకే భీష్మ ప్రతిజ్ఞ. केवट राज ने सानंद अपने पुत्री को देवव्रत के साथ विदा किया. సో కేవట్ రాజ్ వాళ్ళ కూతుర్ని సత్యవతిని శాంతనుకి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. सत्यवती से शांतानु के दो पुत्र हुए, చిత్రాంగద్ और విచిత్ర వీర్య. సో సత్యవతికి శాంతానుకి ఇద్దరు కొడుకులు పుట్టారు, వాళ్ళ పేర్లేంటి, చిత్రాంగద్ ఇంకా విచిత్ర వీర్య. శాంతానుకి గంగాకి పుట్టిన కుమారుడు దేవ్రత్, ఇప్పుడు భీష్మ పితామహ అని పేరు. సో సత్యవతికి శాంతానుకి పుట్టిన పుత్రులు చిత్రాంగద్ ఇంకా విచిత్ర వీర్య. शांतानु के देहावसान पर चित्रांगद हस्तिनापुर के सिंहासन पर बैठे और उनके युद्ध में मारे जाने पर विचित्र वीर्य. సో శాంతాను కొన్ని రోజుల తర్వాత చనిపోయారు, అప్పుడు ఎవరు కింగ్ అయ్యారు, అప్పుడు ఎవరు రాజు అయ్యారు అంటే చిత్రాంగద్. ఓకేనా, మళ్ళీ చిత్రాంగద్ కూడా ఒక యుద్ధంలో చనిపోయారంట. సో అప్పుడు విచిత్ర వీర్య, వాళ్ళ తమ్ముడైన విచిత్ర వీర్య రాజు అయ్యాడు. సో విచిత్ర వీర్యకి దో రాణ్యాతి, ఈ విచిత్ర వీర్యకి ఇద్దరు క్వీన్స్ అనమాట, అంటే ఇద్దరు వైఫ్స్, అంబిక ఆర్ అంబాలిక. సో ఈ నేమ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అంబిక ఆర్ అంబాలిక. అంబికాకే పుత్రితే ధృతరాష్ట్ర. సో మీకు ధృతరాష్ట్ర పాండు ఎవరు తెలుసు అనుకుంటా. ధృతరాష్ట్ర వచ్చేసి కౌరవాస్ వాళ్ళ ఫాదర్, పాండు వచ్చేసి పాండవాస్ వాళ్ళ ఫాదర్. సో ఈ అంబిక అంబాలిక ఇద్దరు వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, అంబిక వాళ్ళ సన్ వచ్చేసి ధృతరాష్ట్ర, అంబాలిక వాళ్ళ సన్ వచ్చేసి పాండు. ओके, सो धृतराष्ट्र के पुत्र कौरव कहलाए और पांडु के पांडव. యాజ్ ఐ టోల్డ్ యూ, ధృతరాష్ట్ర వాళ్ళ కొడుకులే కౌరవులు, పాండు రాజు కొడుకులే పాండవులు. महात्मा भीष्म शांतनु के बाद से कुरुक्षेत्र युद्ध का अंत होने तक उस विशाल राजवंश के सामान्य कुलनायक और पूज्य बने रहे. शांतनु के बाद कुरुवंश का क्रम यह है. సో భీష్మ పితామహ శాంతను తర్వాత మొత్తం కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన్నమాట. మీరు ఇంకా ముందు చాప్టర్స్ లో చూస్తారు, అక్కడ కురుక్షేత్ర యుద్ధం లాస్ట్ వరకు కూడా ఆయన ఒక పెద్దగా, ఒక ఫ్యామిలీకి పెద్దగా, శాంతను లేడు కాబట్టి ఆ ఫ్యామిలీకి పెద్దగా అందరి రెస్పెక్ట్స్ ని పొందుతూ లాస్ట్ వరకు ఉన్నారనమాట. కురుక్షేత్ర యుద్ధం లాస్ట్ వరకు ఉన్నారు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీద శాంతను కింగ్, ఆయనకి ఇద్దరు వైఫ్స్, గంగా ఇంకా సత్యవతి. సో శాంతనుకి గంగానికి పుట్టిన కుమారుడే దేవ్వ్రత్, తనే భీష్మ. శాంతనుకి సత్యవతికి పుట్టిన కొడుకులు ఇద్దరు కదా, చిత్రాంగద్ విచిత్ర వీర్య. సో చిత్రాంగద్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సో తను యుద్ధంలో చనిపోతాడు. ఆ తర్వాత విచిత్ర వీర్య రాజు అవుతాడు, తనకి మళ్ళీ ఇద్దరు క్వీన్స్ అనమాట. సో ఎవరు, అంబిక అంబాలిక. అంబికాకేమో ధృతరాష్ట్రుడు పుడతాడు, అంబాలికాకేమో పాండురాజు. సో ధృతరాష్ట్రుకి పుట్టిన కుమారులే కౌరవులు.
పాండురాజు పుట్టిన కుమారులే పాండవులు. కౌరవులేమో 100 మెంబర్స్, పాండవులేమో 5 మెంబర్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద స్టోరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.